వ్యభిచారపు తలంపులతో పట్టుబడ్డారేమో. వారి మనసులోనే జరగకూడనేటువంటి విషయాలు జరుగుతున్నాయేమో. ఇంకొంతమంది తెగించి ఆ వ్యభిచారంలో బ్రతుకుతున్నావేమో. సహోదరి సహోదరుడా, ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నావేమో, కానీ దేవుడికి తెలుసు కదా. త్రాగుడుకు బానిస అయ్యావేమో, గాంజాయికి, సిగరెట్కి, సినిమాలకి, చూడకూడని విషయాలు పుస్తకాల్లో చూస్తున్నావేమో, చూడకూడని విషయాలు సెల్ ఫోన్లో చూస్తున్నావేమో. రహస్యంగా అందరూ పడుకున్నప్పుడు, ఎవరు లేనప్పుడు తలుపు వేసుకొని, కిటికీ వేసుకొని, లేదా దుప్పటి కప్పుకొని చూస్తున్నావేమో. ఈరోజు ప్రభు సన్నిధిలో మొరపెడదామా? ఆయన ఎద్దుకు వచ్చిన వారిని ఆయన ఎన్నడూ త్రోసివేయడు. ప్రియులారా, ఆయన ఎన్నడూ త్రోసివేయడు. ప్రభుతో మాట్లాడదామా? ప్రభుతో అడుగుదామా? అయ్యా నన్ను క్షమించయ్యా. అలాంటి పనులు చేస్తున్నప్పుడెల్లా కూడా ఆయన గాయాలను రేపుతున్నాం కదా. ప్రభుతో మాట్లాడదామా? అయ్యా నన్ను క్షమించయ్యా, మరొక్కసారి నీ రక్తంలో కడుగు. సహోదరి సహోదరుడా, పరీక్ష చేసుకుందామా? కన్నీరు బోనిద్దాం. తన అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టివాడు కనికరం పొందుతాడు. అడుగుతావా? నువ్వు అడిగి చూడు. దేవుడు తన ఆత్మ చేత నింపి ఎక్కడ పడిపోతున్నావో దాని మీద నీకు విజయాన్ని ఇస్తాడు. ఇంతకుముందు తమ్ముడు చెప్పినట్టుగా యోధులను లేపుతున్నాడు, యోధురాలను లేపుతున్నాడు దేవుడు. ఇక్కడ నాన్న టేక్ ఈ మైనర్, ఈ మైనర్, ఈ మైనర్. మాట్లాడదామా? ప్రియులారా, దేవుడు దర్శించే సమయాలండి కూడికలను. మన భౌతికంగా మాత్రమే కాదు, అంతరంగంలో కార్యాలు జరిగిస్తున్నాడు దేవుడు. అందరి ముందు బాగానే ఉండొచ్చు, తెల్ల బట్టలు వేసుకొని ఉండొచ్చు నేను, కానీ రహస్యంగా నేనేమై ఉన్నానో అదే నేను ఒరిజినల్. ఒక భక్తుడు అంటాడు, అందరి ముందు నువ్వేమై ఉన్నావో నిజానికి నువ్వు కాదయ్యా. ఎవరు లేనప్పుడు ఏమై ఉన్నావో అదే నువ్వు. అదే నువ్వు. నీ ఆలోచనలు, నీ చూపులు, నీ నడకలు, నీ క్రియలు, నీ తలంపులు, నీ చేష్టలు, నీ నోటి మాటలు, గయ్యాలితనము, మొండితనము, త్రాగుడు,